నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న సీఎం భద్రాచలంలో రేవంత్ పర్యటన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం ఇవాళ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై చర్చ నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన 841 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు బ్రహ్మోత్సవాలు నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సత్తా చాటిన ఓపెన్ హైమర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. వైసీపీలోకి వెళ్లాలని ప్రజల ఆశస్సులతో నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అభివృద్ధిని సీఎం జగన్ తో చేయించాలని ఆశతో ఉన్నానని అన్నారు. ప్రజల బిడ్డను ఆయన తాను ఎప్పుడు తప్పు చేయలేదని అన్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరతానని లేఖలో ప్రకటించారు ముద్రగడ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. వైసీపీలోకి వెళ్లాలని ప్రజల ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అభివృద్ధిని సీఎం జగన్ తో చేయించాలని ఆశతో ఉన్నానని అన్నారు. ప్రజల బిడ్డను ఆయన తాను ఎప్పుడు తప్పు చేయలేదని అన్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరతానని లేఖలో ప్రకటించారు ముద్రగడ. అయితే ఈ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ చెప్పండి. ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే కనుక నిన్న వైసీపీలో చేరుతున్నట్లుగైతే బహిరంగంగానే నిన్న ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అయితే ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. నేను మీ బిడ్డను నేను ఏ తప్పు చేయను, నేను వైసీపీలో చేరుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం పీఠం మీద ఎక్కించడమే నా జీవితం, ఎటువంటి అభివృద్ధి అయితే ప్రజలకైతే అభివృద్ధి మరింత అందించేందుకైతే నా వంతుగా నేను కృషి చేస్తున్నాను, మరింత అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్ తోనే ఈ వైసీపీలో చేసేందుకైతే కనుక నిర్ణయం తీసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఏ తప్పు చేయను, మీ బిడ్డను తప్పు చేయలేదు, చెయ్యను కూడా అంటూ ఆయన చెప్పారు. అదేవిధంగా రేపు 14వ తేదీన అయితే కనుక ఎల్లంపూడి నుండి బయలుదేరి తాడేపల్లి వెళ్లి వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నాను, నా ప్రయాణానికి సంబంధించి మీ అవసరాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి
నా ప్రయాణంలో పాలు పంచుకోండి అని నువ్వు చెప్పడంతో పాటు మీ వాహనంలో మీకు అవసరమైన ఆ, అవసరాలను కానీ ఆహారం కానీ మీరే తెచ్చుకోండి అంటూ ముద్రగడ అయితే కనుక ఒక లేఖ రాశారు. ప్రజలను అయితే ఉద్దేశించి, అంటే ఇటీవల జరిగిన పరిణామాలు అన్ని కూడా మీడియా ద్వారా మీరు తెలుసుకుంటున్నారు. నేను కూడా ఈ వైసీపీలో చేరాలని కూడా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను మీ ఆశీస్సులతో అని చెప్పేసి ఆ ముద్రగడ అయితే చెప్పడం జరిగింది శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో అదుపులోకి తీసుకున్నారు పంచగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రణీత్ రావును అరెస్టు చేయడానికి సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్ కి వెళ్లిన పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రణీత్ రావుపై ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ప్రణీత్ రావును అరెస్టు చేయడానికి సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్ కి వెళ్లిన పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్నారు. అయితే ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావుపై ప్రతిపక్ష నాయకులు ఫోన్ నెంబర్లు ట్యాంపింగ్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రణీత్ రావును అరెస్టు చేయడానికి సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్ కి వెళ్లిన పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావుపై ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును కొద్దిసేపటి క్రితం పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో అదుపులోకి తీసుకొని మరికొద్ది సేపట్లో పంజగుట్ట పిఎస్ కూడా తరలించనున్నారు. అయితే ఇప్పటికే సస్పెండ్ అయిన ప్రణీత్ రావు సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళొద్దని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళారు. అయితే దీంతో నిన్న అంటే ఈ రోజు తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులు వెళ్లి అదుపులో కూడా తీసుకున్నారు. ప్రస్తుతము మరికొద్ది సేపట్లో తీసుకొచ్చిన దాని తర్వాత ప్రణీత్ రావును కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ముఖ్యంగా చూస్తే ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయడము, అంతేకాకుండా అక్రమంగా వెళ్లి లాంగర్ రూమ్ లోకి వెళ్లి హార్డ్ డిస్క్లతో పాటు రికార్డింగ్ చేసిన 14 సిస్టాలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడము, హార్డ్ డిస్క్లను కూడా పూర్తిగా ధ్వంసం చేయడం, దానిపైన కూడా
ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. దీనిపైన ఆ యొక్క ఎస్పీ అడిషనల్ ఎస్పీ రమేష్ నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు అతనికి సహకరించిన మరికొందరి పైన అధికారుల పైన కూడా కేసు నమోదైంది. ముఖ్యంగా చూస్తే ఆ యొక్క ఐపీసీ సెక్షన్ 409, 427, 201, 120B, PDPP యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత ప్రణీత్ రావును కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే సీసీ కెమెరాలో ఆఫ్ చేయడం కానీ, అంతేకాకుండా అక్కడ పూర్తిగా సిస్టంలో సంబంధించిన ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర రాజకీయ నాయకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వారికి సంబంధించిన సంభాషణలు కూడా కావచ్చు, పూర్తిగా ఎందుకు అక్రమంగా రికార్డ్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఎన్నికల తర్వాత ధ్వంసం ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు చెప్తే ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా ప్రణీత్ రావును కూడా విచారణ కొనసాగిస్తారు. ప్రణీత్ రావు ఇంకా ఎవరు పేరు చెప్తారనేది మాత్రము ప్రధానంగా ఇందులో దీనిపైన పూర్తిగా ఎక్కువగా దీనిపైన పోలీసులు ఫోకస్ చేయనున్నారు. ఎందుకంటే దీని వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పాటు మాజీ ఐపీఎస్ కూడా ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి పైన కూడా పూర్తిగా లోతుగా ప్రణీత్ రావును కూడా దర్యాప్తు చేస్తారు. అయితే ఇందులో ప్రణీత్ రావుకు ఎవరైతే సహకరించారో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరాలు ఆఫ్ చేయడానికి ఎవరు ఆపరేటర్ ఉన్నారు, అసలు ఎవరు చెప్తే పూర్తిగా దీనికి సంబంధించి సీసీ కెమెరాలు ఆఫ్ చేయాల్సి వచ్చింది, దానిపైన కూడా విచారణ కొనసాగిస్తారు. ముఖ్యంగా చూస్తే ప్రణీత్ రావును విచారిస్తే మాత్రము పూర్తిగా ఇందులో చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, మాజీ పోలీస్ అధికారులు కావచ్చు, ఇప్పటికున్న పోలీస్ అధికారుల వాళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి అంతా కూడా పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ప్రణీత్ రావును అరెస్టు తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా రాజకీయంగా దీనికి సంబంధించి దుమారం రేపనుంది. ప్రణీత్ రావు ఎలాంటి విషయాలు చెప్తాడు అనేది మాత్రము పూర్తిగా ఇందులో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికే హార్డ్ డిస్క్లను కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో వాటిని కూడా రికవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే రీట్రీవ్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన డిలీట్ చేసిన నేపథ్యంలో వాటన్నిటి కూడా రికవర్ చేసే విధంగా కూడా ఒక సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఇప్పుడు మనకు ఎవరెవరి రికార్డు సంబంధించి సంభాషణ రికార్డ్ చేశారు, అంతేకాకుండా ఇందులో ఎవరెవరి పాత్ర ఎవరిది ఉంది, అది సంబంధించిన రికార్డింగ్ ఎవరు పంపించారు, అదే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో రికార్డ్ చేయాల్సి వచ్చిందా అనే దానిపైన కూడా ప్రజెంట్ విచారణ కొనసాగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఓవైపు ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలకు ప్రకటించే పనిలో నిమగ్నం అవుతుంటే ఆపరేషన్ ఆకాష్కి శ్రీకారం చుట్టింది బీజేపీ. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతున్నారు. అందులో కొందరు హస్తంతో దోస్తి కడుతుంటే మరికొందరు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్ముకుంటున్నారు. తాజాగా నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలైన సీతారాం నాయక్, గోడెం నగేష్తో పాటు హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు సానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయన ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. తెలంగాణలో
బీఆర్ఎస్ పని ఖతమైపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మోదీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుందన్నారు తరుణ్ చుగ్. ప్రొఫెసర్ సీతారాం నాయక్ కానివ్వండి, గోడం నాగేష్ కానివ్వండి, సైదిరెడ్డి గారు, జలగం వెంకట్రావు గారు, శనంపూడి సైదిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్రీనివాస్ గోమాసే గారు. ఇది ఒక స్పష్టమైన సంకేతము. రెండు పార్టీల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాలు సడలిపోవడము, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతహాగా బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తామని చెప్పడం ఉన్నదో, దానికి అనుగుణంగానే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయబోతున్న దానికి ఇది ఒక తార్కాణం. ये 5 वरिष्ठ नेता, जिनमें से 4 बीआरएस पार्टी छोड़कर और एक कांग्रेस पार्टी छोड़कर आज भारतीय जनता पार्टी में शामिल हुए हैं. पांचों के पांचों अपनी अपनी फील्ड में माहिर हैं, चुनाव लड़े हैं, चुनाव जीते हैं, पॉलिटिकली बहुत पकड़ है. मेरी आप सबसे, जितने भी आज शामिल हुए हैं, सबका स्वागत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो 10 वर्षों का कार्यकाल है, जिसके अंदर उन्होंने देश के गरीब, झोंपड़ी में रहने वाले गरीब परिवार से लेकर विश्व के अंदर भारत की चमक दमक को बढ़ाया, देश के गरीबों के लिए काम किया, उनकी नीतियों को सामने रखकर, सबका साथ सबका विकास के मंत्र को सामने रखकर आज इतनी बड़ी ज्वाइनिंग हुई है. బీఆర్ఎస్ గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోలేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. గులాబీ పార్టీ ఎస్టీలపై నిర్లక్ష్యం వహించిందన్నారు. దేశమంతా బీజేపీ వైపు చూస్తుందని, అందుకే కాషాయ పార్టీలో చేరానని తెలిపారు. ఏ కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామో, ఏ ఏ ఏ పరిస్థితిలో తెలంగాణను సాధించుకున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మోడీ గారికి భారతీయ జనతా పార్టీతో ఎందుకు పనిచేయకూడదు వారి నాయకత్వంలో అన్న ఉద్దేశంతో ఒక కడుగట్టిన తెలంగాణవాదిగా, అందులో ఒక ఉద్యమ యోధుల జమానత్దారుగా, అది 1-2 అని నేను చెప్పలేను. నాకున్నటువంటి మెరిట్ ముఖ్యంగా మా ఆంధ్ర తెలంగాణలో అక్కడి నుంచి ఉన్నటువంటి మిత్రులకు బాగా తెలుసు. మరి నేను ఆ పార్టీని వదిలి రావడానికి ఒక గిరిజన బిడ్డగా, ఈ దేశంలో 720 గిరిజన తెగలున్నాయి. మరి ఏనాడు ఏనాడు ఆలోచించినటువంటి విధానం, ఈ దేశంలోని ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి వారు తీసుకుంటున్నటువంటి ఆ ప్రణాళిక, ఆ సిస్టాన్ని చూసి నేను ముగ్ధునై తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పెద్దల సమక్షంలో ఈ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కాషాయ తీర్థం పుచ్చుకోగా, నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు కూడా బీజేపీలో చేరిపోయారు. కాగా ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పి రాములు కుమారుడు భరత్ కు బీజేపీ అధిష్టానం టికెట్ కూడా ప్రకటించింది. మరి ఆపరేషన్ ఆకాష్ కాషాయ పార్టీకి ఎంత మేరకు కలిసొస్తుందో చూడాలి. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్ హాజరు కానున్నారు. మరి కాసేపట్లో ఈ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయబోతున్నారు. అయితే 3 పార్టీల అగ్రనేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే షెకావత్, పవన్ మధ్య భేటీ జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, కాళహస్తి,
కైకులూరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రతిపాదనను బీజేపీ పెట్టినట్టు సమాచారం. అయితే ప్రతిపాదన స్థానాల్లో నుంచి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ జనసేన వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవాళ చంద్రబాబుతో భేటీలో సీట్ల సర్దుబాటుపై అటు షేకావత్ ఇటు పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఇవాళ లేదా రేపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాంగి. ఏదైతే ఇటు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అయితే కనుక 1-2 రోజుల్లో అయితే కనుక కొలిపెట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బహిరంగ సభలు సైతం కూడా ఏర్పాటు చేస్తాము అంటూ కూడా కీలకమైన సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఈ సభలకి సైతం కూడా ప్రధాని నరేంద్ర మోదీ సైతం కూడా హాజరవుతారని చెప్పి కూడా కొంత మేరకు కొంత సమాచారం అందుతా ఉంది. ఏదైతే పొత్తులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన అదేవిధంగా బీజేపీకి కేటాయించినటువంటి అసెంబ్లీ స్థానాలపై అయితే కనుక చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జలశాఖ మంత్రి షెకావత్ తోటి అయితే కనుక భేటీ అవడం కూడా జరిగింది. మరోసారి ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడిగా అయితే కనుక సమావేశం అవుతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఇదేమైనప్పటికీ పొత్తుల వ్యవహారం అనేది కూడా క్లారిటీ వచ్చిన అనంతరం కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా 2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుందని చెప్పి బీజేపీ ఏపీ రాష్ట్ర పురంధేశ్వరి సైతం కూడా వెల్లడించడం కూడా జరిగింది. ఏదేమైనా చూసుకున్నట్లయితే సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అసెంబ్లీ దిశగా కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంట్ స్థానాలను సైతం కూడా బీజేపీకి విధంగా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా నల్లారి కిరణ్ రెడ్డి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గతంలో కైకులూరు శ్రీనివాస్ పోటీ అయితే కనుక పనిచేయడం కూడా జరిగింది. ఇంకా దొంగ మాణిక్యాలరావు సైతం కూడా జనసేన బీజేపీ ఉమ్మడిగా ఉన్న నేపథ్యంలో ఇటు వారికి కేటాయించినటువంటి అసెంబ్లీ స్థానాలపై అయితే కనుక ఒక క్లారిటీ వచ్చిన అనంతరం కూడా రెండో జాబితా అనేది కూడా ఇటు టీడీపీ జనసేన బీజేపీ అనేది కూడా విడుదల చేస్తుంది. అనంతరం కూడా ఇటు భారీ బహిరంగ సభలు అనేది కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. భారీ బహిరంగ సభలకు అయితే కనుక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సైతం కూడా హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలు కూడా అమల్లో అవుతున్న నేపథ్యంలో పార్టీ అధినేతలు అయితే కనుక వేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.